తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటూ ఓ జగముండి వాదించారట. ఇప్పుడు ఇదే నానుడి అక్షరాలా సాగుతోంది. హైటెక్ బాబుగా పేరుగాంచిన ఏపీ సీఎం ఇప్పుడు అసలు టెక్నాలజీ అంతా తప్పని, దానివల్ల అనార్థాలు వాదిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రపంచ దేశాల సరసన నిలవాలంటూ చెప్పే బాబు ఇప్పుడు 25 ఏళ్ల వెనక్కి వెళ్దామంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దంటూ గొంతు చించుకుని అరుస్తున్నారు. రోజుకో అనుమానం, నిమిషానికో సందేహంతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఓ గొప్ప రాజకీయ నాయకుడు, పరిపాలనా దక్షుడు, అపార రాజకీయ పాలనానుభవం గల నేత, అన్ని విషయాలపై అవగాహన కలిగిన నిపుణుడు. మరిప్పుడు బాబుకేమైంది? టెక్నాలజీ తానే టెక్నాలజీ అని చెప్పిన నోటితో ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ కావాలంటూ రాద్ధాంతం చేయటమేమిటి? తన ఓటు తనకే పడిందో లేదో తనకే తెలియటం లేదని అనుమానాలు వ్యక్తం చేయటమేమిటి? ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారులపై నోరు పారేసుకోవటమేంటి? ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏమో అయిందని సాధారణ ప్రజల్లో, సొంత పార్టీ నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో అభద్రత, అసహనంతో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే బాబుకు ఏదో జరిగిందనిపిస్తుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. లేక ఓటమిని ముందే గ్రహించి ఇలా మాట్లాడుతున్నారా అంటూ మరికొందరు అంటున్నారు. అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందోననే భయం ఆయన్ని ఆవరించిందా? ఎదురయ్యే పరిణామాలను జీర్ణించుకోలేక గ్రౌండ్ను సిద్ధం చేసుకుంటున్నారా? ఇలా రకరకాల ఊహాగానాలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చేశారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు రచ్చకెక్కుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితికి వచ్చారంటున్నారు రాజకీయ పండితులు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ వెళ్లి చేస్తున్న హడావడి అంతా ఓటమిని అంచనా వేసిన నాయకుడు చేసే చేష్టలని చెప్తున్నారు. ఈవీఎంలను చంద్రబాబు మొదట ఎందుకు వ్యతిరేకించలేదు? ఈవీఎంలపై చంద్రబాబు ఇప్పుడే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ఇది ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈవీఎంల మీద నమ్మకం లేదని, ప్రజాస్వామ్యాన్ని మిషన్ చేతిలో పెడతారా అని ప్రశ్నిస్తున్న చంద్రబాబును చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారానే గెలిచిన విషయాన్ని ఎందుకు చంద్రబాబు ఇప్పుడు మర్చిపోయారు? అప్పటి విజయాన్ని ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదన్నది మరో వాదన. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలే వాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. అంతకుముందు 1999లో గ్రేటర్ హైదరాబాద్లో ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపొందింది. అప్పటి నుంచి ఈవీఎంలతోనే దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. 2004, 2009 ఎన్నికలు ఈవీఎంలతోనే జరిగాయి. అప్పుడు వాటిని వ్యతిరేకించిన చంద్రబాబు హఠాత్తుగా ఈ ఎన్నికల్లోనే కొత్త పల్లవి అందుకోవడానికి రాజకీయ పరంగా వేసే ఎత్తుగడే కారణమని కొందరు అంటున్నారు. అసలు చంద్రబాబు వాదంలో పస ఎంత, నస ఎంత? ఆయనకు ఇప్పటికప్పుడే కొత్త అనుమానాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? దీన్ని అదే పనిగా ఆయన ఎందుకు ప్రచారం చేస్తున్నారు? దీని ద్వారా చంద్రబాబు నాయుడు ఏం ఆశిస్తున్నారు? ఎలాంటి ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? బస్సు ప్రమాదం జరిగిందని బస్సులు ఎక్కకుండా ఉంటామా? రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కటం మానేస్తామా? కంప్యూటర్లు హ్యాక్ చేస్తున్నారని వాటి వాడకం వదిలేస్తామా? సెల్ ఫోన్లు ట్యాపరింగ్ చేస్తున్నారంటూ వాటిని వాడకుండా ఉంటామా? ప్రస్తుతం బాబు చేస్తున్న పని అదే చేయాలంటూ ఇప్పుడు మొండికేస్తున్నారు. చిన్నపిల్లవాడి మొండితనం కన్నా ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు బెట్టు చేస్తున్నారు. ఈవీఎంలు వద్దే వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అంటూ పదే గగ్గోలు పెడుతున్నారు. అయ్యో ఇదేం కర్మరా బాబు, ఈ మేధావి బాబుకి ఇలాంటి పైచు ఎందుకు పట్టిందంటూ వ్యాఖ్యానించేవారు లేకపోలేదు. అంతా టెక్నాలజీ అంటూ ఈవీఎంలు వద్దంటే ఎలా? టెక్నాలజీ లేకపోతే బతుకులే లేవని, దాంట్లో తాను టెక్నాలజీతో హైదరాబాద్ రూపురేఖలే మార్చేశానని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలను వ్యతిరేకించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టెక్నోబాబు ఇప్పుడు ఇలా మారిపోయారేమిటి? బాబులో ఈ మార్పునకు దారితీసిన అంశాలేమిటి? దేనికి ఆయన ఇంతగా ఈవీఎంలపై చిరాకు పడుతున్నారు? ఆయనకు ఈవీఎంలపై ఏమైనా పీడకలు వస్తున్నాయే? అవి కొంప ముంచబోతున్నాయనే భయం పట్టుకుందా? నిద్ర పట్టనీయటం లేదా? ఏదో కీడు జరగబోతుందనే సంకేతాలు ఆయనకు ముందే అందేశాయా? అదే ఇప్పుడు బాబును ఇలా రోడ్డున పడేస్తున్నాయా? ఇక ఈ నెల 11వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్లో 30% ఈవీఎంలు పనిచేయలేదని చంద్రబాబు చేసిన ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఈసీ ఎన్నికల నిర్వహణ సరిగా చేయలేకపోయిందంటూ విరుచుకుపడ్డారు. తాము పలుమార్లు బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహించామంటూ కోరినా ఈసీ పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు వచ్చారని,
ఇది తమ పార్టీ విజయానికి సంకేతమని అంటున్నారు. పొంతన లేని మాటలు, పంతం వీడని పోరాటం ఆయన నిలకడలేని పద్ధతిని చెప్పకనే చెబుతున్నాయి. దేవుడా, చంద్రబాబు ఇలా అయిపోయారేమిటి అంటూ ఆ పార్టీ నేతలే తల్ల పట్టుకుంటున్నారు. గంటకో మాట, నిమిషాలకో నిర్ణయంతో బాబు సాగుతుండటంతో వారంతా నిశ్చేష్టలవుతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా లేదా, బాబు వైఖరి ఎందుకు ఇలా మారిపోయిందంటూ వారు చర్చించుకుంటున్నారు. బాబు విధానాలను మింగలేక కక్కలేక మదనపడుతున్నారు. బాబు వేసిన అడుగులతో తాము నవ్వుల పాలవుతున్నామంటూ కొందరు నేతలు మనసులో మాట చెప్పుకుని వాపోతున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి, అదిగో గెలుపు మనదే అంటూ చెప్పుకొచ్చిన బాబు ఇప్పుడు రోజుకో రచ్చ చేస్తున్నారు. దీంతో మాకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ టెన్షన్ తోడు బాబు వేషాలు మమ్మల్ని మరింతగా తికమకకు గురి చేస్తున్నాయంటున్నారు కొందరు టీడీపీ నేతలు. అయినా ఈవీఎంల వ్యవహారాన్ని రచ్చ చేయాలని నిర్ణయించుకున్న బాబు అదే పనిగా విమర్శలు చేస్తూనే ఉండటంపై టీడీపీ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావటం లేదని, లేనిపోని సమస్యలు సృష్టిస్తూ తనంతట తాను అందరిలో పలతనైపోతున్నారని వాపోతున్నారు. ఈవీఎంలపై లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు నేర చరిత్ర ఉన్న వేమూరి హరిప్రసాద్ను పంపటాన్ని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవటం ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమేనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీకి ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని, తన ఓటు టీడీపీకి పడిందో లేదో తెలియటం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స్వపక్షీయులకు సైతం ఆశ్చర్యం కలిగించాయంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఈ స్థాయి నేలబారు విమర్శలు చేస్తారని పార్టీ నాయకులు, శ్రేణులతో సహా ఎవరూ ఊహించలేదని సీనియర్ రాజకీయ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు కోవర్టుగా అభివర్ణించడంపై అధికార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఆయన నడిపిన ప్రభుత్వంలోనే పనిచేసిన ఒక ఉన్నతాధికారిపై అంత దారుణమైన అభాండం వేయటం ఏమిటని సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. నియమితులైన అధికారులంతా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేస్తున్న వారే. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పనిచేసిన అధికార యంత్రాంగమంతా ప్రభుత్వంలో మొన్నటి వరకు ఆయన కనుసన్నల్లోనే పనిచేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న 5-6 అధికారులను బదిలీ చేస్తే మిగిలిన యంత్రాంగమంతా కోర్టులైపోయినట్లు చంద్రబాబు మాట్లాడటం సరికాదనే భావన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. బాబుకు ఈ విషయాన్ని నేరుగా చెప్పలేని నేతలు చూసి చూడనట్లు వదిలేయటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. మరి కొందరు మీడియా కనిపిస్తే ఎక్కడ బాబు వేషాలపై ప్రశ్నలు వేస్తారో, ఏం చెప్పాల్సి వస్తుందోననే భయంతో ముఖం చాటేసే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు ఎందుకు ఇలా వింతగా విపరీతంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై రకరకాల అనుమానాలు సొంత పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఆయన మానసికంగా కొంత బలహీనపడ్డారేమో అంటున్నారు. మానసిక వేదన ఎక్కువైపోయిందేమోనని అంతర్గత సంభాషణలో ముఖ్య నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. మా బాసు ఉన్నట్లుండి తీవ్రస్థాయిలో మమ్మల్ని కోపాడుతున్నారు, ఎందుకు అలా అన్నారు, ఏం తప్పు చేశామని పరిశీలించుకుంటే మాకు ఏమీ కనిపించడం లేదు. ఇదే విషయాన్ని మరో నేత వద్ద ప్రస్తావించిన ఆయన మాటలు ఇప్పుడేమీ పట్టించుకోవద్దు, ఎన్నికల్లో మన పరిస్థితి మనకు అర్థమైపోతుంది కదా, మరి పార్టీకి బాస్ అయిన ఆయన మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలని ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తానే సర్వస్వం అయినట్లు, ఆంధ్ర రాష్ట్రం అంటే తాను టీడీపీ అని రకరకాలుగా చేస్తున్న చిత్రీకరణ పైన విస్మయం వ్యక్తమవుతోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం అన్ని వర్గాలతో పాటు ఉన్నతాధికారుల చర్చల్లోనూ జరుగుతుండటం గమనార్హం. ఎన్నికలు ఓ ఫార్స్ అని, కమిషన్ చేతగాందని చెప్పటం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విచక్షణ కోల్పోయి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, కంట్రోల్లో లేని అహావభావాలు ఆయన మానసిక స్థితి సరిగా లేదని తేటతెల్లం చేస్తున్నాయని మానసిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి బ్రాంచ్ ఆఫీసులా మారిందని, ఇంత పనికిమాలిన ఈసీని ఎప్పుడు చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రౌడీలు, నేరస్తులు ఈసీ కార్యాలయంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. బీజేపీ, వైసీపీలకు కొమ్ము కాస్తూ ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రయోజనాలను దెబ్బతీయాలని ఈసీ చూసిందన్నారు. ఈసీ వైఫల్యంపై వైసీపీ పల్లెత్తు మాట అనకపోవడానికి అదే కారణమన్నారు. జగన్ అవినీతి కేసులో సహా నిందితుడైన అధికారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈసీ ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. వేల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించడం, తెల్లవారుజాము వరకు పోలింగ్ నిర్వహించడం, తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియమించకుండా హింసాకాండ చెలరేగటానికి కారణమవటం వంటి వైఫల్యాలని ఈసీ వాళ్ళని అని అంటారు చంద్రబాబు నాయుడు. You have incurred expenditure of 9,000 crores for VVPAT for transparency.
It is not a showcase. Only one booth will count, not others, because of manual or because of more people, all these things. If I say something, then immediately I am anti-democrat. What democracy? We need transparency. We want to maintain trust of the voter. What they are saying today, they are blaming me, I am losing election, that's why I am propagating. No, I am committed for my country. Election Commission has to act independently. It is an autonomous body. It is not branch office of BJP no longer. We are very clear. If you behave like this, we will fight. Election Commission has to accept 50% of counting. Or otherwise, we will take to the Supreme Court and we will fight. Ultimately, we want to educate the nation. ప్రజాస్వామ్యం ఓటరు అంటే ఎన్నికల సంఘానికి లెక్కలేదా అంటూ నిలదీస్తున్నారు చంద్రబాబు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారంటారు ఆయన. ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని ఈవీఎంలు మొరాయించి ఓటు వేయలేకపోయారని, ఈవీఎంలు విఫలమయ్యాయనటానికి ఇది నిలువెత్తు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఇక సామాన్య ఓటర్ల పరిస్థితి ఏంటి? పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగి డీజీపీ శాంతి భద్రత పర్యవేక్షణలో తలమునకలై ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ ఆఫీసుకు వెళ్లటం ఏంటి? ఏం చేయడానికి అక్కడికి వెళ్లారు అని చంద్రబాబు నిలదీశారు. ఇది ఇక్కడికి ఎండ్ కాలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి వెళ్తున్నాను. ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇది అవుతానే ఏం చేయాలనో ఈవీఎంల పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికి శక్తి ఉంటే ఓడించండి. ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి మీ అధికారాన్ని మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టు మాత్రం అది లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రసీ. మోదీ, ఈసీఐ, తెలంగాణ సీఎం జగన్లు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న ఉద్దేశంతో తిరుగుబాటు చేసి ప్రజలు రాత్రి కూడా క్యూలో నిల్చుని ఓటేశారని మరోసారి గళమెత్తారు చంద్రబాబు. చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు. మధ్యాహ్నం వరకు పోలింగ్ ఆలస్యమైన 618 బూతుల్లో మర్నాడు నిర్వహించాలని కోరిన ఎన్నికల సంఘం వినిపించుకోలేదు. తొలి గంటలో ఎందుకు పోలింగ్ జరగలేదు, ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి, ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. దీనిపై జాతీయ స్థాయి పార్టీలు, నాయకులు, మేధావులతో మాట్లాడి వీవీప్యాట్లలో పారదర్శకత తీసుకొచ్చే వరకు పోరాడతామంటారు. మరోసారి ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మనుషులందరూ వచ్చి మ్యానిపులేట్ చేయడం మొదలు పెడితే వాట్ ఈస్ ది సెక్యూరిటీ? ఒకప్పుడు పేపర్ ఉంది, కంప్లైంట్ లేవు. ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడో పెట్టుకునేవాళ్ళు, కరెక్ట్గా చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఇచ్చేవాళ్ళు, నేరుగా ఓటేసేవాడు, రీకన్సిలేషన్ చేసేవాళ్ళు, వెరిఫై అయ్యేది, టాలీ అయ్యేది, ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకు ఇన్ని అనుమానాలు తీసుకొస్తున్నారు మీరు? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఇంత సందేహంగా, హాస్యాస్పదంగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు మీరు? ఇది వేరే ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు మీరు అన్నారు ఇంజనీర్లు. ఎవరా ఇంజనీర్లు? ఎవరు రిక్రూట్ చేశారు? మోడీ రిక్రూట్ చేశాడా? అంటే ఎలక్షన్ కమిషన్ రిక్రూట్ చేసిందా? వాట్ ఈస్ ది గ్యారంటీ? ఈవీఎంఏ రిపేర్ చేస్తారా? ఈవీఎంని మేనేజ్ చేస్తారా? అంటే ఏం చేయబోతారు? ఐఎమ్ ఆస్కింగ్. అందుకని ఇది పోరాటాల ఫలితం. వీవీప్యాట్ వచ్చింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళాడు ఆ రోజు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాడు. జీవీఎల్ నరసింహరావు ఆ రోజు నేను చెప్తే ఎగబడి పుస్తకాలు రాశాడు. ఇప్పుడు ఆయన మాట్లాడు, ఆయన రివర్స్ మాట్లాడతాడు. ఈ దేశంలో ప్రజాస్వామ్య అపహాస్యం ఎందుకు చేయాల అడుగుతున్నా. పునీతాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు చేయాల? మీకు బాధ్యత లేదా? వాట్ ఈస్ ద రాంగ్? పునీత ఇస్ కమిటెడ్. అదే సమయంలో ఒక ట్రైబల్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎందుకు మాట్లాడాల మీరు? అదే మరి 3 ఎస్పీలని ఉన్న పడంగా కనీసం నోటీసులు అడగకుండా చేస్తే ఎందుకు మాట్లాడాల మీరు? అంటే మీకేం 65 మంది ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా చేస్తా ఉందంటే మీరు ఎందుకు సమర్థించలా?
ప్రభుత్వ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను ఆడించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, తాజాగా ఎన్నికల సంఘం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా, కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రలతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించాల్సి రావడంపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ విషయంలో సంఘం వ్యవహరించిన తీరును నిరసిస్తూ 15 పేజీల వినతిపత్రం సమర్పించారు. వీవీప్యాట్లలో ఎందుకిన్ని సమస్యలు వచ్చాయి? ఎవరైనా మోసం చేశారా? లేదంటే హ్యాకింగ్ కు పాల్పడ్డారా? 50% వీవీప్యాట్లు లెక్కించడానికి మీకున్న సమస్య ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచి అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేస్తూ ప్రతిపక్షానికి సహకరించేలా వ్యవహరించిన ఎన్నికల సంఘం పోలింగ్ రోజున అస్తవ్యస్త నిర్వహణతో ప్రజాస్వామ్యాన్ని బలిపశువు చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులు బదిలీలు, ఏకపక్ష నియామకాలని ఎన్నికల సంఘం స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా 50% వీవీప్యాట్లను లెక్కించి ఎన్నికల ప్రక్రియపై సామాన్యుల్లో నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం తీరును తూర్పారబట్టారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రాథమిక సూత్రం. కానీ ఎన్నికల సంఘమే దాన్ని ఉల్లంఘిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం డీజీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం కేంద్ర నిఘా విభాగం చీఫ్ను ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలి. ఐబీ చీఫ్, కేబినెట్ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారులు రాజకీయాలు చేస్తున్నప్పుడు వారిని ఎందుకు బదిలీ చేయలేదో సమాధానం ఇవ్వాలి. నిజాతీయపరుడైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసి ఆ స్థానంలో వైకాపా అధ్యక్షుడితో పాటు సిబిఐ కేసులో సహా నిందితుడిగా ఉన్న వ్యక్తిని నియమించడం ఎంతవరకు సబబు? ఆయనపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయం తెలీదా? ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఒక ఎస్టీ కలెక్టర్ ను బదిలీ చేశారు. పులివెందుల్లో జరిగిన వివేక హత్య కేసును విచారిస్తున్న ఎస్పీని బదిలీ చేయించారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలంగాణలో 21 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. దానిపై ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి తప్పును సరిదిద్దాలని కోరినా అప్పట్లో ఎన్నికల సంఘం స్పందించలేదు. ఏపీలో కూడా 7.5 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారి ఐపీ అడ్రస్లు ఇవ్వాలని ఈసీని కోరితే ఇంతవరకు చెప్పకుండా దాచిపెడుతుందంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతటితో బాబు ఆగలేదు. వీవీప్యాట్లో ముద్రణ అవుతున్న థర్మల్ పేపర్ పైన అనుమానాలున్నాయంటున్నారు చంద్రబాబు. ఒకసారి దానిపై అభ్యర్థి పేరు, గుర్తు ముద్రణ అయిన తర్వాత వెంటనే చెరిగిపోతుందంటున్నారు. తాము పోరాడి వీవీప్యాట్లను సాధించాం, అయినా వాటిపై అనుమానం ఉంది. ఎన్నికల సంఘం నిబద్ధత పైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 22 రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం 5 వీవీప్యాట్లు లెక్కింపుకు అవకాశం ఇచ్చింది. అందులో తేడాలొస్తే అన్ని వీవీప్యాట్లను లెక్కించేలా ఉత్తర్వులను ఎన్నికల సంఘం ఇవ్వాలి. ఇందులో రిటర్నింగ్ అధికారి విచక్షణాధికారం ఉండకూడదు. 50% వీవీప్యాట్లను లెక్కించాలంటే 6 రోజులు పడుతుందని సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిన ఎన్నికల సంఘం ఆ విషయాన్ని బహిరంగంగా జాతీయ మీడియా ముందు ప్రదర్శించి చూపాలని సవాల్ విసురుతున్నా. 1000 ఓట్లున్న డమ్మీ ఈవీఎం వీవీప్యాట్లను ప్రజల ముందు లెక్కించి ఎంత సమయం పడుతుందో చెప్పాలి. ఇది వరకు బ్యాలెట్ పేపర్ల లెక్కింపే 18 గంటల్లోగా పూర్తి చేసినప్పుడు ఇప్పుడు 6 రోజులు పడుతుందని ఎలా చెప్తారు? బ్యాలెట్లతో పోలిస్తే వీవీప్యాట్లను వేరు చేసి లెక్కించడం చాలా సులభం. అందుకు అరగంటకు మించి సమయం పట్టదని చంద్రబాబు లెక్కలేసి చెబుతున్నారు. తాము ఎన్నికల్లో ఓడిపోతున్నామని ఈవీఎంలపై పోరాడుతున్నామంటూ కొందరు తమపై విమర్శలు చేస్తున్నారన్న చంద్రబాబు అలాంటి వారంతా అజ్ఞానులంటారు. దేశహితం కోరి చేస్తున్న పోరాటానికి వారు వక్రభాష్యం చెబుతున్నారంటారు. మోసం చేయడానికి ఎవరూ సాహసించే పరిస్థితి రాకూడదని మేం పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణలో ప్రవేశపెట్టే సాంకేతిక విధానంపై ప్రతి ఓటరుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందన్న బాబు అలా చెప్పలేనప్పుడు పాత పద్ధతిలో పేపర్ బ్యాలెట్కు వెళ్లటమే మేలంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో ఒకేసారి 25 లక్షల ఓట్లు తొలగించారు. తప్పును సరిదిద్దడానికి ఎన్నికల కమిషన్ ఏ చర్య తీసుకోలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత సీఈఓ ఒక్కసారి చెప్పి ఊరుకున్నారు. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు తీసేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ దాదాపు 8 లక్షల ఓట్లు తొలగింపునకు ఉద్దేశపూర్వకంగా ఫామ్ 7 దరఖాస్తులు పెట్టింది. అక్రమాలకు పాల్పడిన వారికి ఈసీ మద్దతు ఇస్తోందని ఆరోపణాస్త్రాలు సంధించారు. 9,000 కోట్లు ఖర్చు చేసి వీవీప్యాట్ యంత్రాలు ప్రవేశపెట్టారు. అంతా ఖర్చు పెట్టిన తర్వాత ఆ స్లిప్లను లెక్కించకపోతే
ప్రయోజనం ఏముంటుంది అని ప్రశ్నించారు. సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్లో ఇప్పుడు ఎన్నికల కమిషన్కు తప్పు కనిపించడానికి కారణమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలను మోసపూరితంగా మార్చే అవకాశం ఉందని మేము 2009 నుంచి పోరాడుతున్నాం. 2010లో హరిప్రసాద్ దాన్ని సాంకేతికంగా నిరూపించారు. ఆ సంగతి వదిలేసి ఆయనపై ఈవీఎం చోరీ చేసినట్లు కేసు పెట్టారు. నిజానికి ఆయన చేసిన కృషికి అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. వీవీప్యాట్లు పెట్టే సమయంలో అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్లు హరిప్రసాద్తో మాట్లాడి ఆయన సలహాలు తీసుకున్నారు అని వివరించారు. వీవీప్యాట్ల స్లిప్లకు ఈవీఎంలో నమోదైన ఓట్లకు మధ్య తేడా వస్తే ఏం చేయాలన్న ప్రశ్నకు ఈసీ వద్ద సమాధానం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల ఇలా తేడా వచ్చిందని తెలిపారు. పోలింగ్ తర్వాత ముఖ్యమంత్రికి పరిపాలించే చేసే హక్కు లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఇదే సూత్రం ప్రధాని మోదీకి కూడా వర్తిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి మాట్లాడుతున్నారు. అలాగే ఢిల్లీలో ఎన్నికల కమిషన్ అక్కడ కేబినెట్ కార్యదర్శిని ఐబీ చీఫ్ ను పిలిచి మాట్లాడగలదా? మోదీ పాలించుకోవచ్చు గాని మేం పాలించకూడదా? అక్కడ న్యాయం ఇక్కడో న్యాయమా అని అన్నారు. శాంతి భద్రతల అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం కాదని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈసీ దర్యాప్తు చేస్తుందా అని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఎవరికి లాభం కలుగుతుందో అందరికీ తెలుసు. మేము వద్దంటున్న 2,500 నోట్లు తెచ్చారు. దీనివల్ల ఎన్నికల్లో ఖర్చు పెరిగిందా తగ్గిందా? ఇక్కడి ప్రతిపక్ష పార్టీ చరిత్రలో లేనంతగా విపరీతంగా ఖర్చు చేసింది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మోదీ తన హెలికాప్టర్లో డబ్బు తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఢిల్లీలో మోదీ చెప్పిందే శిలాశాసనంగా మారింది. ఆయన ప్రభుత్వ అవినీతిపై ప్రధాన ప్రతిపక్షం విలేకరుల సమావేశం పెడితే టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని 2 నిమిషాలు నిలిపివేశారన్నారు. హ్యాకింగ్ సాధ్యమే. ఈవీఎం ఇప్పుడు టీడీపీ వర్గాలకు, ముఖ్యంగా చంద్రబాబుకు భయం రేకెత్తిస్తోంది. రాజకీయ పార్టీలు మొదలుకుని ఆ యంత్రాన్ని వినియోగించిన ఓటర్ దాకా చంద్రబాబు ఒక విధమైన సందిగ్ధం ఆవరించేలా చేశారు. తమ ఓటు బ్యాంకు తమకే నమోదైందా లేదా అన్నది రాజకీయ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తుంటే, తాము వేసిన ఓటు నిజంగా తాము వేసిన అభ్యర్థికే పడిందా అన్న అనుమానాలు ఓటర్ను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలు జాతీయ స్థాయిలో రచ్చరచ్చ అవుతున్నాయి. అధికార ఎన్డీఏ మినహా దాదాపు రాజకీయ పార్టీలన్నింటినీ మరోసారి ఒక తాటిపైకి తెచ్చాయి. ఢిల్లీ వేదికగా విపక్షాలని ఈసీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అస్థిరాల వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామాలకు కారణమైన ఈవీఎంల చుట్టూ మళ్లీ పెను వివాదం ముసురుకునేలా చంద్రబాబు చేశారు. ఈవీఎం యంత్రాలను మ్యానిపులేషన్ చేయొచ్చున్న అనుమానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా బాబు చేశారంటారు పలువురు. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చాలా వరకు ఈవీఎంలు సరిగా పనిచేయలేదని అధికార టీడీపీ గట్టిగా వాదిస్తోంది. కనీసం 50% వీవీప్యాట్లను లెక్కిస్తేనే విశ్వసనీయత ఉంటుందని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈవీఎంలో ప్రోగ్రామింగ్ మార్చవచ్చని, బ్లూటూత్ డివైజులు ఆధారంగా ఫలితాల్లో మార్పులు చేర్పులు చేయొచ్చని నిపుణులు చెప్తున్నారంటూ మరింతగా సందేహాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్లు తెరపైకి తెచ్చింది టీడీపీ. సాధారణంగా ఈవీఎంలో 3 భాగాలుంటాయి. ఒకటోది బ్యాలెట్ యూనిట్, రెండోది వీవీప్యాట్ కాగా మూడోది కంట్రోల్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ మీద ఉంటే బటన్ ను ప్రెస్ చేయగానే ఓటు ఎవరికి వేశామో సిగ్నల్ వస్తుంది. అది వీవీప్యాట్ లో స్లిప్ రూపంలో కనిపిస్తుంది. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ లో ఓటు నమోదవుతుంది. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈవీఎంలకు విద్యుత్ సరఫరాలతో అంతరాయాలతో సంబంధం ఉండదు. సాధారణంగా ఈవీఎంలోని ఒక్కో బ్యాలెట్ యూనిట్ లో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. 2010లోపు M2 తరహా ఈవీఎంలను వినియోగించారు. ఇప్పుడు M3 టైప్ ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈ M3 టైప్ కొత్త ఈవీఎం యూనిట్ లో 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించుకోవచ్చు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 384 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించగల సాంకేతికత అందుబాటులో ఉంది. కానీ ఈవీఎంల పనితీరు, హ్యాకింగ్ పై చంద్రబాబు పదే వ్యక్తం చేస్తున్న సందేహాలు మాత్రం అన్నాన్ని తొలిచివేస్తున్నాయి. దీనికి నిపుణులు చెప్తున్న కారణాలే కాదు, నిపుణుల అభ్యంతరాలకు బలం చేకూర్చే పరిణామం మొన్నటి ఎన్నికల్లో చోటు చేసుకుంది. వీవీప్యాట్లో 7 సెకన్ల పాటు స్లిప్ కనిపించాల్సి ఉండగా 3 సెకన్లు మాత్రమే కనిపిస్తుందన్న ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. ఈవీఎంలో ఉండే చిప్పులను మార్చడం పెద్ద కష్టమైన పని కాదని కొందరు అంటున్నారు. ఈవీఎంల తయారీ సమయంలో అక్కడ ఉండేవాళ్లు ప్రోగ్రామింగ్ ను ప్రభావితం చేసేలా చిప్పులను అమర్చవచ్చు అంటున్నారు.
ఈఎంల తయారీదారులతో పాటు విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు, మైక్రోచిప్లకు సాఫ్ట్వేర్ను రూపొందించే వాళ్లకు ఈఎంలను ట్యాపరింగ్ చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. ఈఎంల పనితీరు, ఎన్నికల పారదర్శకతపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. ఓ రకంగా ఈసీపై యుద్ధం ప్రకటించారు. తాను లేవనెత్తిన అభ్యంతరాలు ఒక్క ఏపీకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఫలితాలపై వీటి ప్రభావం ఉంటుందని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు చంద్రబాబుతో గళం కలుపుతున్నాయి. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి ఉద్యమం, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈసీ విశ్వసనీయతను ప్రశ్నించడం వంటి పరిణామాలపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. చంద్రబాబు వాదనలు ఎలా ఉన్నా ప్రపంచం మొత్తం సాంకేతిక పరంగా ముందుకు సాగుతున్న తరుణంలో మరోసారి వెనక్కి వెళదామంటూ బాబు చేస్తున్న వాదన రాష్ట్రాన్ని ఓ 25 ఏళ్ల వెనక్కి నెట్టివేసేదిలా ఉందంటారు కొందరు. సాంకేతిక లోపాలు సరిచేసి మరింత మెరుగైన టెక్నాలజీ అందుబాటులో తీసుకురావాలని చంద్రబాబు పోరాడితే బాగుంటుందని, అంతేగాని తిరిగి రాతియుగం నాటి విధానాలు అమలు చేయాలంటూ చంద్రబాబు పదే పదే డిమాండ్ చేయటం అర్ధరహితమంటారు కొందరు నిపుణులు. తాను టెక్నాలజీకి ఆద్యున్నంటూ చెప్పుకునే ఈ హైటెక్ సీఎం ఇలా లోటెక్ టెక్నిక్లకు దిగటం ఏమిటన్నది వారి ప్రశ్న. చంద్రబాబు లేవనెత్తున్న అంశాలు చాలా మేరకు అర్ధరహితమైనవేనంటారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, తనకన్నా దేశంలో ఏ సీనియర్ నేత లేడని, బిల్ క్లింటన్ను హైదరాబాద్కు తీసుకురాగలిగానని, బిల్ గేట్స్ మెప్పించి హైదరాబాద్ను సాఫ్ట్వేర్ సెంటర్గా మార్చానని, సైబరాబాద్, హైదరాబాద్ను ఐటీలో అగ్రగామిగా నిలిపింది తానేనని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఇలా వ్యవహరించడం సరికాదంటారు. ఇప్పటికైనా బాబు ఈ వ్యవహారాలకు పులిస్టాప్ పెడితే గౌరవం నిలబడుతుందని, విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి హైటెక్నాలజీ ఉన్న వ్యక్తిగా మెలిగితే గౌరవం ఉంటుందని వారు చెప్తున్నారు. మరి చంద్రబాబుకు ఈ హితవాక్యాలు తలకెక్కుతాయో లేదో వేచి చూడవలసిందే.